వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. నచ్చిందా? నీలాగే అందంగా ఉంది కదా, సో ఐ లవ్ ఇట్. అత్తయ్య, ఆది కనిపించట్లేదు ఎక్కడ? ఆదిత్యకి ఊరు చూపిద్దామని బయటికి తీసుకెళ్ళింది సీనయ్య. ఏంటి, బయటికి తీసుకువెళ్ళిందా? ఇవి మొత్తం పెదనాన్న వాళ్ళ పొలాలే. అవునా? సీనయ్య, ఏం చేస్తున్నావు? సీనయ్య, వలపుల కుప్ప నువ్వు మిప్ప, ముద్దిస్తే ముప్ప, అలకలు తప్ప ఏం గొప్ప, చనుపిస్తే తప్ప. ఆద్య, వాట్ ఈస్ దిస్? వాట్ వాస్ దట్? ఏంటి మరీ అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఏమాత్రం చనువు ఉంది ఏంటి? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారంట కదా. తిరిగారని తెలుసు, మరి ఇంత చనువేంటి? నాకేం తెలుసు. సర్లే, నేనే కనిపెడతా. బాబా, నీకెక్కడో కాలుతున్నట్టుంది. అమ్మా, వస్తున్నా. ఏంటి ఆదిత్య, సడన్ గా వచ్చేసావు? నేను రావడం నీకు ఆనందంగా ఉందా లేదా? ఆనందం అంటే ఏంటిది ఆద్య? నీ తల కూడా ఎస్ ఆర్ నో అనేది అర్థం కాకుండా కన్ఫ్యూజన్ గా తిరుగుతుంది. అసలు నువ్వెందుకు వచ్చేసావు? నేను వెయిట్ చేస్తుంది అమెరికా వచ్చేద్దామనే కదా. నువ్వు వస్తున్నావు అని అంకుల్ చెప్పారు. వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? ఎలాగో ఒంటరిగా వస్తున్నావు కదా, దగ్గరుండి తీసుకెళ్దామని వచ్చాను. ఇంత రిస్క్ తీసుకొని రావడం అవసరమా? నాకు అవసరమే. ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వంటే నన్ను పట్టించుకోవు, నేను నీలా ఉండలేను కదా. నేనెందుకు పట్టించుకోను? ఏం పట్టించుకున్నావు చెప్పు. ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేశాను. నో, మనది ఫ్రెండ్షిప్ మాత్రమే అన్నావు. నేను అప్సెట్ అయి వెళ్ళిపోయాను. అరే, వీడు ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు అని ఒక్కసారైనా ఫోన్ చేసావా? లేదే. ఆంటీ చనిపోయారు, అప్పుడు ఇండియా వచ్చేసావు. కనీసం అప్పుడు నీ మ్యారేజ్ అనుకున్నప్పుడైనా నీకు గుర్తు రాలేదా? అంటే ఫోన్ చేసి నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చేయలేదు. చేస్తే బాధపడేవాడిని కాదు, చేయలేదు కాబట్టే బాధపడ్డాను. బట్ నేను మాత్రం నీ గురించి అంకుల్ని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాను, అన్నీ తెలుసుకుంటున్నాను. సర్లే, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు. నువ్వేం తీసుకుంటావు? కాఫీ ఆర్ టీ? నీ చేత్తో ఏమిచ్చినా ఓకే. ఆదిత్య, నువ్వేమీ మారలేదు. నీ విషయంలో ఎప్పుడు మారను. సరే, జస్ట్ మినిట్. అదే చేస్తున్నా. అయినా డోర్ దగ్గర నువ్వేం చేస్తున్నావు? అంటే అత్తయ్య, మీరు ఏం తాగుతారో అడిగి రమ్మంది. నేను అలా డోర్ తీయబోయాను, నువ్వు డోర్ తీసావు. సరే సరే, ఏం తీసుకుంటారు? కాఫీ ఆర్ టీ? ఈ పని నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఏదో అత్తయ్య అడగమంది కదా అని అందుకు అడిగానంతే. చెప్పు, నీకేం కావాలి? నా కాఫీ. ఆద్య, నీకు? నాకేమొద్దు. సరే సరే, గడియ పెట్టుకో, మళ్ళీ నేను పడిపోతానేమో.
మళ్ళీ మళ్ళీ పడ్డానికి తలుపు దగ్గర ఏం చేస్తుంటావు? చచ్చచా, తలుపు దగ్గర నేనేం చేస్తాను? మళ్ళీ నేను వస్తే నువ్వు తలుపు తీస్తే మళ్ళీ నేనెక్కడ పడిపోతానేమో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంతే. కరెక్ట్ బ్రో, 100% కరెక్ట్. ఇతనికి కూడా అర్థమైంది. శ్రీను, నువ్వు వెళ్ళు. అరే ఫ్రెష్ అవుతాడు. వెళ్ళు ఆద్య, వెళ్ళు శ్రీను. ఆద్య, ఆద్య, వెళ్ళు. ఏం వినిపించట్లేదు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. శ్రీను చాలా మంచివాడు. అవునా ఆద్య? వెరీ నైస్ గై. సరే సరే, ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. చెప్పాను కదా ఆద్య, అంకుల్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కదానివే ఇక్కడి నుంచి అక్కడ దాకా రావాలి. విత్ లగేజ్ అంటే కష్టం కదా. ఎయిర్పోర్ట్ లో పోర్టర్స్ ఉంటారు, ట్రాలీస్ కూడా ఉంటాయి కదా. ఉన్నా అవి అమెరికా వరకు తోడురావు కదా. బావా, ఇక్కడేం చేస్తున్నావు? అది కాదు రామా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని. బావా, వాళ్ళు మాట్లాడుకుంటే నీకెందుకు? నాకెందుకంటావేంటి? ఆద్యతో మాట్లాడుతుంది పరాయివాడు. అయ్యో, పరాయివాడు కాదు బావా, తన ఫ్రెండు. అయితే అలా లోపలికి తీసుకెళ్లి మాట్లాడాలా? అయ్యో, ముందు నువ్వు నేను రాను. రా. ఏంటి బావా? అతను ఎవరో రావడం, ఆద్యని అది ఇది అని పిలవడం, ఆద్య అతన్ని తీసుకువెళ్ళి గదిలో మాట్లాడడం, ఏంటిదంతా? వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట బావా, బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళంట. అది బాబాయే చెప్పారుగా. అది ఫ్రెండ్షిప్ లా లేదు, ఇంకేదో ఉంది వాళ్ళ మధ్య. ఏముంటుంది బావా? తప్పు అలా మాట్లాడడం. మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. నీతో చనువుగా ఉంటాను, అంత మాత్రాన మన మధ్య ఏముంది చెప్పు? మనం ఉండడం వేరు, వాళ్ళు ఉండడం వేరు. ఏ ఎందుకని? నేను నీకోసం అమెరికా నుంచి వచ్చానా? అతను వచ్చాడుగా. అమెరికా నుంచి ఆద్య కోసం వచ్చాడు అంటే ఏదో ఉంది. అవును, నాకింత కోపం వస్తుంటే నీ కోపం రావట్లేదా? నాకెందుకు కోపం వస్తుంది బావా? నాకన్నా ఎక్కువ కోపం నీకే రావాలి. నాకా? ఆద్య నీ పెళ్లికి ఉండాలనేది కదా నీ కోరిక. కానీ మధ్యలో అతను వచ్చి తీసుకెళ్ళిపోతాను అంటుంటే నీ కోపం రావట్లేదా? నిజమే బావా, ఇప్పుడు నాకు కోపం వస్తుంది. నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది. ఇదిగో, అతను మనిద్దరికి ఉమ్మడి శత్రువు. అలాంటి వాడిని వదిలిపెడతామా? వదలకూడదు బావా. అసలు అతను ఎందుకు వచ్చాడు? ఆద్యం తీసుకెళ్ళడం కోసమేనా? ఇంకేదైనా కారణం ఉందా అని మనం డిటెక్టివ్లా కనిపెట్టాలి. డిటెక్టివా అంటే ఎలా బావా? డిటెక్టివ్ నవలలు చదవలేదా? సినిమాలు చూడలేదా? అలాగే ఆ వచ్చిన వాడితో ఆద్య వెళ్ళకూడదు, ఆపాలి. మనం ఆద్యని మనకి దూరం కాకుండా ఆపాలి. లేదు తీసుకువెళ్ళాలని చూస్తే కాళ్ళు చేతులు తీసేయాలి. బావా అంటే అదే ఆద్య వెళ్లకుండా ఆపాలి అంటున్నా. వచ్చినవాడు ఆద్య వద్దు, ఈ ఊరు వద్దని పారిపోవాలి. నువ్వెలా అంటే అలా బావా. డన్ డన్. ఏంటి సార్ ఇది? ఇద్దరికి చెరో చాక్లెట్ తెచ్చినట్టు తెచ్చారు. స్కూల్లో చాక్లెట్లు ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చే చాక్లెట్లు ఇవే. నీకు బాగా నోటిదోలుందరా? అవును సార్. మధ్యలో నీ సాక్ష్యం ఎవరు అడిగారా? అడుగుతారేమోనని. బిర్లా రంగల్లా భలే ఉన్నారా ఇద్దరు. ఒకడేమో బలాత్కారాలు చేస్తున్నాడు,
ఇంకొకడేమో వేషాలేసి పోలీసులనే మోసం చేస్తుంటాడు. నేనేం చేయలేదు సార్, అంతా ఆమె చేసింది గుడిసెలోకి లాక్కెళ్ళి. రే చెప్పిన కబుర్లు చాలు. ఈరోజు మీ ఇద్దరికి కల్లో కూడా పోలీసులే గుర్తొచ్చేలా ట్రీట్మెంట్ ఇస్తాను. సార్ అంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా రాకెట్ ఎక్కించేస్తారా? ఎక్కాలని బాగా ఆశపడుతున్నట్టున్నా? వద్దు సార్, విమానం ఎక్కితేనే ఎముకలు ఇరిగిపోయినాయి, ఇంకా రాకెట్ ఎక్కిస్తే అయ్యే విరుగుతాయని నాకు భయంగా ఉంది. వద్దు సార్. పోలీస్ స్టేషన్ అమ్మ లాంటిది, వద్దు వద్దు అనే కొంది ఇస్తూనే ఉంటుంది. వద్దు సార్, సార్ మమ్మల్ని కొట్టొద్దు. వద్దు సార్ ప్లీజ్. చచ్చా ఈరోజు నేను కొట్టను. సార్ శనివారం అన్నం తిన్నాం అన్నట్టు ఈరోజు లాఠీ పట్టను అని మీకు కాకి వ్రతం ఏమన్నా ఉందా సార్? లేదురా, మిమ్మల్ని మీరు కొట్టుకునే అవకాశం మీకే ఇస్తున్నాను. కొట్టుకోండి. కొట్టుకోండి. అప్పు ఇదేదో బాగుంది సార్. ఆహా, ముందు నువ్వు కొట్రా. ఓకే. మనం గట్టిగా కొడితే వీడు పాత కక్షలు మనసులో పెట్టుకుని వీడు గట్టిగా కొడతాడు. అందుకే సున్నితంగా కొడదాం. ఓయ్ తిరుగు, దా. కొంచెం ముందు రామా, వెనక్కి తిరుగు. అది నాకు అనుకూలంగా పెట్టు. ఇప్పుడు నువ్వు కొట్రా. అలాక్కనే ఉండే. సార్ ఎలాగైనా కొట్టచ్చా సార్? నెత్తురు పడేలా కొట్టినా పర్లేదు. అయితే ఇప్పుడు చూడండి సార్. వీడేంటి క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్టు బిళ్ళపిస్తున్నాడు? ఏంటిడు? వామ్మో ఈడేంటిడు? కొంచెం ఇటురా, ఇటు కొంచెం ముందుకి. ఇంకా నువ్వు అయిపో, ఇప్పుడు నా వంతు. అంతే కదా సార్? ఇప్పుడు నువ్వు కొట్రా. బాబా మెల్లిగా మెల్లిగా కొట్టు. చాలా మెల్లిగా. అది బావా ఏం చేస్తున్నావు బావా? నువ్వు మెల్లిగా కొట్టావు కదా, నేను కూడా మెల్లిగా కొడతాను. సార్ ఇప్పుడు నా వంతు, నువ్వు తిరుగు. రే బావా, చిన్నగా చిన్నగా చిన్నగా. ఆగు ఆగు. సార్ సార్ వీడు చాలా ఎక్కువ కొట్టేస్తున్నాడు సార్. నేను ఎలా కొట్టాను, నువ్వెలా కొడుతున్నావు? సార్ సార్ వీడు నన్ను చెప్పేస్తున్నాడు సార్. సార్ 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 ఒకరోజు వీడు నన్ను ముందు దాకా కొట్టాడు సార్. అవ్వా, ఓహో, పాత కక్షలు కూడా ఉన్నాయన్నమాట. సార్ 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 మీరే నయం సార్, మీరే కొట్టండి సార్. సరే సరే, నీ సాటి ఖైదీ కోరిక మీద అది నేనే కొట్టాల్సి వస్తుంది. అమ్మయ్యా, నీకంటే ఈయనయ్యం. ఏది నువ్వు వంగరా. అమ్మా ముందుకెళ్ళు వంగరా. ఏది నువ్వు వంగో. కొట్టారు సార్. వాడిని కొట్టండి సార్. కొడతా కొడతా కొడతా, నీ కోట పూర్తవని. వంగు సార్ సార్ వంగరా, వంగు. బయట నీ కూతురు కూర్చుని అరిచి నీ పరుపు పోగొట్టుకోకు.
ఇదిగో బావా, బయట మీ ఆవిడుంది. పెళ్ళ ముందు పరువు పోగొట్టుకుంటావా? అయితే ఓ పని చేద్దాం, మన అరుపుల్ని పాటల్లో కలిపేద్దాం. ఏయ్! నేను కొడుతుంటే మీ గుసగుసలేంట్రా? సార్ మా తెప్పలేదో మేము పడతాం, మీరు కొట్టండి సార్. అంత సరదాగా ఉందంట్రా? సరే కానివ్వండి. అమ్మా చూడాలి, నాన్న ముద్దు ఇవ్వాలి, నీ ఒళ్ళో నిద్రపోవాలి. అమ్మా వీళ్ళేంటి ఇక్కడ పాటలు పాడుతున్నారు? అక్కడ మా అన్నయ్యకి ఈ విషయం ఎక్కడ తెలుస్తుందోనని మనం భయపడి చేస్తున్నాం. అమ్మదాని సోకు సంపంగి రేకు, అమ్మదాని సోకు. వద్దు సార్, వద్దు సార్. మా పాటలు మీకు అంత నచ్చాయి సార్, ఇంత బాగా దొరికేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయిందా? మరి ఇప్పుడు దాకా జరిగింది టీజర్ మాత్రమే. టీజరా బావా? అవును బావా. ఏయ్ చలపతి, ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీడి ముక్కు పగలాలి. ముక్కు సార్, ముక్కు. బావా ఇదిగో, వద్దు 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 వద్దు, ఇదిగో. రేయ్ వెంకట్రావు, కొడితే వాడి ముఖం చపాతీ అయిపోవా. కొట్టో. ఇంత లేట్ గా చెప్తారేంటి బావా? కొట్టో. అమ్మా రేయ్, ఇంకొకసారి వెధవేషాలేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. బావా అమ్మా 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 అబ్బా అమ్మో అమ్మా అమ్మా. అమ్మో, నేను ఇంట్లో లేనని ఎవరైనా అడిగితే ఈ పార్వతి అసలే తింగరది. ఏది పడితే అది వాగిందంటే అన్నయ్యకి అనవసరంగా దొరికిపోతాను. చారు, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, పార్వతికి చేస్తాను. హలో పార్వతి, నేను. చెప్పొదినా? ఇంట్లో వాళ్ళు నా గురించి కానీ చారు గురించి కానీ ఏమైనా అడిగారా? ఏం అడగలేదే. అడిగితే గుడికి వెళ్ళావని చెప్పే, అంతేకాని పోలీస్ స్టేషన్ కి వెళ్ళావని, ఇక్కడ నానా బాధలు పడుతున్నావని మాత్రం చెప్పకు. అలా ఎందుకు చెప్తాను వదినా? అవును, ఎందుకు ఇంకా అన్నయ్యను వదిలిపెట్టలేదా? అయ్యో, వదిలిపెట్టలేదు పార్వతి. ఆ ఎస్ఐ ఎవడో కొత్తవాడంట, ఎవరు చెప్పినా వినడంట. ఏం చెయ్యాలో అర్థం కాక అల్లాడుతున్నాం. ఎలాంటి విషయంలో మీరు టెన్షన్ పడ్డవెందుకు? మా బావగారు ఉన్నారు కదా, ఆయనతో ఒక మాట చెప్పండి, ఆయన చూసుకుంటారు. ఏంటి ఆయన చూసుకునేది? ఆయన్నే ఎత్తి లోపలేశారు. ఏంటి? వేయించాంగా వేషం మా అన్నయ్యది. వేషం అయితే బాగానే వేశాడులే కాని మా అన్నయ్య హుందాతనం ఎక్కడొస్తుంది? వచ్చిన వాళ్ళు నమస్కారం పెడితే నమస్కారం పెట్టించుకోవాలి. ఈయన గారు రాగానే కాళ్లకు నమస్కారం పెట్టాడు. అంతటితో ఊరుకున్నాడా? మా అన్నయ్య సంతకం పెట్టమంటే ఈయన గారు సంతకం పెట్టాడు. తీసుకెళ్లి మా ఆయన పక్కన కూర్చోపెట్టారు. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా వదినా? సర్లే, మా ఆయనకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడం తర్వాత సంగతి, ముందు అన్నయ్యని బయటకు తీసుకురావాలి కదా. మా బాధలేవో మేం పడుతున్నాంలే పార్వతి. చూడు, మా గురించి ఎవరైనా అడిగితే గుడికి వెళ్ళామని చెప్పు. అంతా కోడళ్ళు ఇద్దరూ కనిపించలేదు అంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఆ తర్వాత నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత తెలిసిందేగా.
ముందు మా ఆయన, తర్వాత వరుస పెట్టి మనం. మా అన్నయ్య చేతిలో బలవ్వాల్సిందే. సర్లే వదినా, ఇప్పటి వరకైతే అడగలేదు, అడిగితే అదే చెప్తాను. సరే మరి. అలాగే వదినా.